ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలగలిసిన కూటమినే గెలిపించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గాజువాక 4-5 సెక్టర్లో ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. గాజువాకలో కోడిగుడ్ల మంత్రి అమర్నాథ్ ఓడిపోవడం తథ్యం. పల్లా శ్రీనివాస్ గాజువాకలో అచ్చం మీద గెలవబోతున్నారు. ఈ రోజు ఉదయం స్టీల్ ప్లాంట్లో సెక్టర్ 4-5లో ఇంటింటికి ప్రచారం చేసుకుంటా పల్లా శ్రీనివాస్ గారిని విశాఖపట్నం ప్రాంత అభ్యర్థి భరత్ని గెలిపించాలని చెప్పి అడగడం జరిగింది. ప్రజలు కూడా ముక్తడంతో మేము టీడీపీకి ఓటేస్తామని చెప్పి చాలా స్పష్టతగా ఉన్నారు. ఈ రోజు పులివెందుల సైత్యం జగన్మోహన్ ఓడిపోతున్నారు. సొంత జిల్లాలోనే సొంత గడ్డ మీదే జగన్మోహన్ గెలిచినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 170 నియోజకవర్గాలు ఎలా గెలుస్తామో అడుగుతున్నాం. ఈ రోజు వైకాపా రౌడీయిజం, గోండాయిజం, అరాచకంతో రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం చేసింది. మరి అలాంటి వ్యక్తి కావాలా? రాష్ట్ర అభివృద్ధి పడి తీసుకెళ్లి చంద్రబాబు గారు తేల్చుకోమని చెప్పి పిలిపిస్తాం. ఈవేళ నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ ఏదైతే పోరాడమో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు ఒక సైనికుగా మారి ఈ 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో వి స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. కుటుంబం చెప్తున్నారు. కేంద్రంలో మోడీ గారు పీఎం కాబోతున్నారు, రాష్ట్రంలో సీఎం కాబోతున్నారు చేస్తాను. ఈ రోజు జగన్ పాలన అయిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత జగన్ రాష్ట్రంలో పారిపోతాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి దమ్ము చేయమంటే నువ్వు ఈ రాష్ట్రంలో మనం చేస్తాను. నువ్వు భయపడుతున్నావు కాబట్టి, ఓడిపోతున్నావు కాబట్టి ఈ రాష్ట్రం పాలన చూస్తున్నావు. అంటే మోడీ ఎవడో చెప్పారు, రేపు కొత్త రోజు రాగానే ఇక జగన్మోహన్ రెడ్డి శాసనం జైలు ఉండిపోతున్నాడు. సో నేను ఒకటే పిలిపిస్తాను 5 ప్రజలందరికీ, దయచేసి ఈ ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన ఎలక్షన్లు, యువత కోసం, భావితరాల కోసం ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్లు. దయచేసి తెలంగాణ ఓటర్లందరూ కూడా ఇప్పటికే బయలుదేరారు, మిగతా కూడా బయలుదేరి ఆంధ్రప్రదేశ్ గౌరవం కాపాడమని చంద్రబాబు నాయుడు గారికి స్టాండింగ్ ఆనర్తో 170కి 170 గెలిపించి ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలబడని పిలిపిస్తున్నాను. జై హింద్.